హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి స్టాటిస్టిక్స్. ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుందాం. నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసము మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు మరియు నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేశామని అందులో పేర్కొనడం జరిగింది. మరి వికారాబాద్ జిల్లా గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఖాళీలు 325. ప్రస్తుతం జిల్లాలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య స్కూల్ అసిస్టెంట్లు 93, ఎస్జిటి 195, లాంగ్వేజ్ పండిత్ 9, లాంగ్వేజ్ పండిత్ గ్రేడ్ 2 23, పీఈటీలు 5 ఉన్నాయి. టీఆర్టీ కోసము శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు, మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. గత నోటిఫికేషన్ కంటే జిల్లాలో 134 ఉపాధ్యాయుల పోస్టులు అధికం. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ అయితే సిద్ధం చేస్తుంది. మళ్ళీ బడిబాట. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి జిల్లాల వారీగా పోస్టులు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే 11,062 పోస్టులకు నేడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకి ఏర్పాటు. 10,046 పోస్టులు రెగ్యులర్ డిఎస్సి కింద, 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు, మొత్తము 11,062 పోస్టులుగాను ఇవ్వడం అయితే జరిగింది. 33 జిల్లాల వారీగా ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన పోస్టులు కొన్ని ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి దాదాపు సమానంగా ఉండవచ్చు. ఆదిలాబాద్లో 203, మొన్న టీఆర్టీలో 140 పోస్టులు ఉండగా మరో 58 కలిపి మొత్తము 203కు పెంచడం అయితే జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో 150, హైదరాబాద్లో 180, జగిత్యాల 159, జనగాం 101, జయశంకర్ భూపాల్పల్లి 138, జోగులాంబ గద్వాల్ 80, హన్మకొండ 106, కామారెడ్డి 260, కరీంనగర్ 123, ఖమ్మం 342, కొమరంభీం 222, మహమూదాబాద్ 256, మహబూబ్నగర్ 220, మంచిర్యాల 162, మేడ్చల్ 162, మెదక్ 147. ఈ విధంగా కొన్ని జిల్లాల ప్రకారంగా కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా ఎస్జిటి 800 పోస్టులు ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం, కన్నడ, మరాఠీ ఈ మీడియాలు అయితే ఉండడం అయితే జరిగింది. సిలబస్ విషయానికి వస్తే సిలబస్లో కొంత మార్పులు చేర్పులు చేయాలని విద్యాశాఖకు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘాలు అయితే సూచనలు చేయడం జరిగింది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కొంత సైకాలజీని యాడ్ చేయడం జరిగింది. దాన్ని కొంత తీసివేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 4 నెలల సమయము ఉండాలని సూచించడం జరిగింది. ఇవి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కొంత డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.